సో ఒకసారి ఏం జరిగిందంటే చుట్టాల ఇంటికి వెళ్ళాం మేమందరం. లంచ్ చేస్తున్నాం. కూర్చున్నారు కొంతమంది, అందరం కలిసి కూర్చున్నాము. జనరల్గా అందరి ఇళ్లలో లాగానే మూవీ పెట్టారు లంచ్ టైంలో. సో యూట్యూబ్లో చిరంజీవి మూవీ పెట్టారు. కొంతమంది జెన్జీస్ ఉన్నారు అనమాట, యంగ్స్టర్స్ ఉన్నారు. అందులో ఒకతను హీజ్ ఇంటూ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. తింటున్నాము, శంకరదాద ఎంబీబీఎస్ సినిమా ప్లే అవుతుంది. పెద్దగా నవ్వేసి హీ సెడ్ సంథింగ్. అది నాకు ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేయడానికి ట్రిగరింగ్ పాయింట్ అనమాట. అది విన్న తర్వాత ఏదైనా చెయ్యాలి అని అనిపించింది. ఏమన్నాడంటే, బిఫోర్ దాట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వరండా టాకీస్. నేను ఏమన్నాడంటే, చిరంజీవి చేసిన ఒకే ఒక్క మంచి సినిమా ఇదే కదా మామ, ఇది భలే ఉంటుంది అన్నాడు. నేను తింటున్న వాడిని కాస్త ఆపేసి ఒక 10 సెకండ్లు తన వైపు అలా చూసుకుంటూ ఉండిపోయాను. ఏమైంది మామ, నిజం కదా అన్నాడు. ఓకే, నీకు చాలా చెప్పాలి, సరే తర్వాత ఎప్పుడైనా చెప్తాలి అని అది అంతటితో వదిలేసా. అందరూ ఉన్నారు, ఎందుకు ఇప్పుడు నా ఫ్యానిజం చూపించాలి అని చెప్పేసి. సో వెల్, దట్ ఈస్ ద ట్రిగరింగ్ పాయింట్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. పెద్దగా ఒరుగుతుందో లేదో నాకు తెలియదు, నా బోడి అభిప్రాయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, చాలామంది యంగ్స్టర్స్కి చిరంజీవి ఒక రిటైర్డ్ హీరో, క్రింజ్ హీరో, ఆర్ లేకపోతే స్టేజెస్ మీద పేర్లు మర్చిపోయే హీరో లాగానే తెలుసు, లేకపోతే చిరు లీక్స్. బట్ 80s, 90s పుట్టిన వాళ్ళకి చిరంజీవి అంటే ఏంటో ఒక వేరే అభిప్రాయం ఉంటుంది. వై చిరంజీవి ఈజ్ స్పెషల్ టు తెలుగు సినిమా అండ్ తెలుగు ఆడియన్స్ అనేది చిన్న విషయాలనే చెప్పదలుచుకున్నాను. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద ఎర్లియర్ హీరోస్, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఈ నలుగురు టాప్ 4 ఉన్నారు. వాళ్ళు యాక్టింగ్ ఇరగదీస్తారు, డైలాగ్ డెలివరీ, డిక్షన్ అదిరిపోతుంది, ఎమోషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేస్తారు. ఫైన్. మీరు గమనిస్తే చిరంజీవి గారికి కొంచెం రోల్ అవుతుంది డైలాగ్. అంతే. ఇప్పుడు నేను చెప్పిన నలుగురు హీరో అంత స్పష్టంగా డైలాగ్ పలకలేదు, అంత హ్యాండ్సమ్ లుకింగ్ మ్యాన్ కాదు స్క్రీన్ మీద. మరి ఇప్పుడు ఏం చేయాలి? సో చిరంజీవి గారు కొత్త బాట తీసుకున్నారు, స్పీడ్ తీసుకొచ్చారు సినిమాలకి. హీ హ్యాజ్ లిటరలీ వాళ్ళందరినీ ఓవర్ షాడో చేసి, ఇప్పుడు నేను చెప్పిన నలుగురు హీరోని ఓవర్ షాడో చేసే స్పీడ్ సినిమాలోకి తీసుకొచ్చారు. ఎట్లా? ఫైట్స్, డాన్సెస్. అప్పటిదాకా ఉన్న ఫైట్లు వేరు. సో మీరు గమనించండి, ఇక్కడ ఎవరిని కించపరచడానికి కాదు, ఆ కాలంలో ఫైట్స్ ఎలా ఉండేవి అని చెప్పడానికి ఒక శాంపిల్ మాత్రమే. చిరంజీవి గారు అడుగు పెట్టిన తర్వాత జరుగుతున్న ఫైట్లు వేరు. ఇది 1984లో, అంటే ఇందాక నేను చూపించిన క్లిప్ నుంచి ఒక 2-3 years అవేగా వచ్చిన ఒక గూండా అనే ఒక సినిమాలోంచి క్లిప్పింగ్. కదులుతున్న, స్పీడ్గా పరిగెడుతున్న ట్రైన్ మీద నుంచి రన్నింగ్, జంపింగ్, ఫైటింగ్తో పాటు ఈ షాట్లో ట్రైన్ కింద దూరి అక్కడ పెట్టిన బాంబుని తీసే సీక్వెన్స్ ఇది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ టైంలో రోప్ వర్క్ లేదు, గ్రాఫిక్స్ లేదు, బాడీకి అంత సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా లేవు. డూప్స్ ఉన్నారు, కానీ మీరు ఇక్కడ చూస్తే చిరంజీవి గారు డూప్ లేకుండా చేసిన సీక్వెన్స్ ఇది. అప్పటిదాకా ఉన్న డ్యాన్సులు, స్టెప్పులు వేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది హీరోలను కించపరచడానికి మాత్రం కానే కాదు. అప్పట్లో కొరియోగ్రఫీ ఇలా ఉండేది, మాస్టర్లు చెప్పిందే హీరోలు చేసేవాళ్ళు. చిరంజీవి గారు వచ్చిన తర్వాత స్టెప్పులు వేరు. అండ్ చిరంజీవి గారి ఎరా విషయానికి వస్తే, జనాలు ఇలాంటి స్టెప్లే చూస్తారు అనే దాని నుంచి కొరియోగ్రాఫర్లు కూడా అప్డేట్ అయ్యారు. కొత్త కొత్త స్టెప్స్ ఎలా కంపోజ్ చేయాలి, ఎక్కడి నుంచి తీసుకొని రావాలి, ఎలా చేస్తే ఆడియన్స్ ఇప్పుడు ఉర్రూతులుగుతున్నారు, వాళ్ళు అప్డేట్ అయ్యి ఆడియన్స్ టేస్ట్ని కూడా ఎన్హాన్స్ చేశారు. హీరో కూడా గ్రేస్ఫుల్గా, అందంగా, ఒక బాగా ట్రైన్డ్ భరతనాట్యం డాన్సర్ వేస్తే ఎంత గ్రేస్ ఉంటుందో, అలా ఎలాంటి ట్రైనింగ్, ఎలాంటి అవగాహన లేని చిరంజీవి గారు వేసినా కూడా ఆ స్టెప్పుల్లో అంత గ్రేస్ ఉండేది. సో 80s నుంచి 90sకి వచ్చిన తర్వాత ఆయన స్టార్డమ్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. జనాలు నెత్తి మీద పెట్టుకున్నారు, చిరంజీవి తర్వాతే ఎవరైనా అన్న స్టేజ్కి వచ్చేసింది. ఈ విషయం ఇప్పుడు హీరోల ఫ్యాన్స్కి తెలియదు, కానీ అప్పట్లో ఉండే అందరి హీరోల ఫ్యాన్స్ కూడా ఇది యునానిమస్గా ఒప్పుకొని తీరుతారు. మీరు మీ ఫాదర్ ఏజ్లో ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అంటే ఒక నాగార్జున ఫ్యాన్ అయినా, వెంకటేష్ ఫ్యాన్ అయినా, బాలకృష్ణ ఫ్యాన్ అయినా వెళ్ళి అడగండి, ఆ ఏజ్లో ఎవరు యునానిమస్ నెంబర్ 1 హీరో అంటే ఒప్పుకొని తీరాల్సిందే చిరంజీవి గారు. అందుకే ఇప్పటికి కూడా వెంకటేష్ గారు, నాగార్జున గారు ఇంత
వామ్గా చిరంజీవి గారిని హీఈస్ ద టాప్ అని ఒప్పుకుంటా. మళ్ళీ చెప్తున్నాను, నేను తెలుగు సినిమా స్పీడ్ని, క్యాలిబర్ని, కెపాసిటీని, రేంజ్ని మొత్తం ఒక్క చేత్తో మార్చేసిన హీరో చిరంజీవి గారు. మేబీ నాగార్జున గారు అంటే లుక్స్ కోసము, లేకపోతే ఆయన డ్రెస్సింగ్ వల్ల, ఆయన స్వాగ్ వల్ల నచ్చుతారు. వెంకటేష్ గారు అంటే ఆయన చేసే సినిమాల వల్ల, ఆయన పర్ఫార్మెన్స్ వల్ల నచ్చుతారు. బాలకృష్ణ గారు అంటే నాన్నగారి వల్ల, లేకపోతే కొంచెం మాస్ మసాలా సినిమాల వల్ల నచ్చుతారు. కానీ చిరంజీవి గారిని ఒక హీరోగా, ఒక ఫుల్ ప్యాకేజ్డ్ హీరోగా నెత్తి మీద పెట్టుకున్నారు తెలుగు ఆడియన్స్ 90s. చిరంజీవి గారు మరి మంచి సినిమాలు చేయలేదా? కొన్ని చేశారా? మూసలో పడిపోయారు, క్రేజీ సినిమాలే చేశారా? షారుఖ్ ఖాన్ గారు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు, ఏం చెప్పారంటే, నేను షారుఖ్ ఖాన్ అనే బ్రాండ్ కోసం పనిచేస్తున్న ఒక ఎంప్లాయీని, నేను ఫస్ట్ పర్సన్ అన్నాడు ఆయన. సో చిరంజీవి ఈజ్ నాట్ జస్ట్ ఎ నేమ్, నాట్ జస్ట్ ఎ స్టార్, ఈజ్ అ బ్రాండ్. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కొన్ని సంవత్సరాలు ఆయన డేట్స్ కోసం వెయిట్ చేసిన రోజులు అవి. సో ఆయన ఇలా ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయడానికి కుదరదు. ఆయన ఒక స్వర్ణకమలం, ఒక గీతాంజలి, ఒక ఇంకో సినిమా ఆయన చేయలేరు. ఎందుకంటే జనాలు దాన్ని ఫ్లాప్ చేస్తే ఇన్ని నెలలు, సంవత్సరాలుగా చిరంజీవి గారి కోసం వెయిట్ చేసిన ప్రొడ్యూసర్ మునిగిపోతాడు. రైట్? లక్షల్లో అంటే ఇప్పుడు కోట్లది, అప్పట్లో లక్షలు పెట్టిన డబ్బులు పోతాయి. మరి ఆడియన్స్కి ఏం కావాలి? అప్పట్లో ఉండే మన తెలుగు ఆడియన్స్కి ఏం కావాలి? అది ఎలా చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయి అనే దానికి హీ హ్యాస్ టు బౌండ్. నేనేమి డిఫెండ్ చేయట్లేదు గుడ్డిగా, బట్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. బట్ అలా అని చెప్పి ఓన్లీ అవే చేశారంటే ఆఫ్ బీట్ సినిమాలు చేశారు. ఆపద్బాంధవుడు, స్వయం కృషి, రుద్రవీణ చేశారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఏ సినిమా కూడా హిట్ కాలే. ఇప్పటికీ కూడా రుద్రవీణని కల్ట్ క్లాసిక్ అంటారు, ఆపద్బాంధవుడులో పర్ఫార్మెన్స్ని ఎగ్జాంపుల్గా స్టాండర్డ్గా పెడతారు. కానీ ఆ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి, మునిగిపోయాయి, డిజాస్టర్ ఫ్లాప్స్ అవి, యావరేజ్ కూడా కాదు. సో డబ్బులన్నీ పోయాయి. అందుకని చిరంజీవి గారు ఎక్స్పెరిమెంట్ చేయడానికి కుదరలేదు, అవ్వలేదు. బట్ ఆయన పొటెన్షియల్ ఏంటో అందరికీ తెలుసు. రైటింగ్లో మార్పు వచ్చింది, పర్ఫార్మెన్స్ ఇలా చేస్తాడు కాబట్టి మనం ఇలా చేద్దాం, యాక్షన్ సీన్స్ ఇలా రాద్దాం, కామెడీ డెలివరీలో మార్పు వచ్చింది, ఫైటింగ్లో మార్పు వచ్చింది, స్టెప్స్లో మార్పు వచ్చింది, మ్యూజిక్లో మార్పు వచ్చింది. సో కాల్డ్ డ్యాన్స్లు ఇరగదీసే హీరోలు లైక్ తారక్, బన్నీ, చరణ్, వీళ్ళందరూ కూడా వీళ్ళకి రెఫరెన్స్లు ఉన్నాయి. ఓకే, వీళ్ళు వెస్ట్రన్ కల్చర్ని చూడొచ్చు, ఇటువైపు వీళ్ళని చూడొచ్చు, ఇటు ప్రభుదేవ మాస్టర్ లాంటి వాళ్ళని చూడొచ్చు, పాత హీరోలను, వీళ్ళని చూసి మనం ఇలా చేద్దాం, మూవ్మెంట్ ఇలా చేద్దాం, అది ఇది అని చెప్పేసి కొరియోగ్రఫీలు చేసాం. ఇమాజిన్ చిరంజీవి గారి టైంలో దెర్ ఈజ్ నో రెఫరెన్స్, దెర్ ఈజ్ నో బడీ హూ డాన్స్డ్ లైక్ హిమ్, దెర్ ఈజ్ నో బడీ హూ క్యాన్ డాన్స్ లైక్ హిమ్. ఓకే, సో ఆయన తనంతట తనే, కొరియోగ్రాఫర్లు కూడా ఇదే డ్యాన్స్ అనుకునే దాని నుంచి ఆయన మార్చి దాన్ని ఎవల్యూషన్లో దాన్ని మార్చుకుంటూ గ్రేస్ తీసుకొచ్చి కింద పడి పొర్లేసే ఫ్లోర్ స్టెప్పులు కాకపోయినా జస్ట్ చేతిలోంచి కర్చీవి తీసే స్టెప్ కూడా అందంగా కనిపించేలాగా చేయగలిగిన యాక్టర్ ఆయన. ఆ బీట్ ఆయన కోసమే, ఆ స్టెప్ కోసమే ఆ బీట్ కనిపెట్టారా అన్నంత బ్యూటిఫుల్గా ఆ సాంగ్ అండ్ డ్యాన్స్ అమాల్గమేషన్ జరుగుతుంది, అయిపోతుంది. స్టంట్ మ్యాన్ వాళ్ళు కూడా చిరంజీవి గారి కోసం కొత్త కొత్త కంపోజిషన్లు డిజైన్ చేసి, ఇప్పుడు స్టంట్లో ఒక లాగే ఉంటుంది, డిషా ఉహూహా అనుకుంటూ. చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఆ స్టంట్లకి ఒక అందం, ఒక థీమ్, ఒక కొరియోగ్రఫీ వచ్చింది స్టంట్స్లో కూడా. ఎందుకంటే ఆయన అన్నీ రియల్గా పర్ఫామ్ చేయడంతో పాటు ఒకలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండేది ఆ ఫైట్స్లో కూడా. వచ్చారా, కొట్టుకున్నారా, వెళ్ళిపోయారా కాకుండా ఒక థీమ్ ఉండేది ప్రతి ఫైట్లో కూడా అప్పట్లో. అంటే ఒక లైన్ గీసి దాన్ని దాటకుండా కొట్టమంటాం, కింద నేల మీద ఆకాశంలో కూడా మధ్యలో నుంచి కొట్టమంటాం, చేతులు కట్టేసి కొట్టమంటాం, కాళ్ళు కుంతులో కూర్చోబెట్టి, ఇలా ప్రతి ఫైట్కి, ఆల్మోస్ట్ ప్రతి ఫైట్కి ఒక థీమ్ లాగా ఉండేది. అండ్ ఆయన రియల్గా పర్ఫామ్ చేసేవాళ్ళు అవన్నీ. అలా చిరంజీవి గారి ఫ్యాండమ్ పెరగటం, వాటి రేంజ్ పెరగటం వల్ల తెలుగు సినిమాల కలెక్షన్స్ పెరిగాయి. అంటే తెలుగు సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ₹1,00,000 వసూలు చేస్తాయి అనుకుంటే, చిరంజీవి గారి సినిమా వచ్చిన తర్వాత అది 3 లక్షలు, 5 లక్షలు అవటం జరిగింది. ఓకే, చిరంజీవి గారి సినిమా 5 లక్షలు వసూలు చేస్తుంది కాబట్టి మనం ఎక్కువ ప్రొడక్షన్ వాల్యూలు పెంచుదాం, ఫారెన్ లొకేషన్కి వెళ్దాం, అక్కడికి ఇక్కడికి ఎడారులకి వెళ్దాం, అక్కడ సినిమాలు తీద్దాం, బాలీవుడ్ స్టార్లను తీసుకొద్దాం అనేది పెరిగింది. ఆయన తన పని తను చేసుకుంటూనే తెలుగు సినిమా రేంజ్ని పెంచుకుంటూ ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టారు. చిరంజీవి గారి సినిమా పడితే థియేటర్లు బాగుపడ్డేవి, ఫినాన్సియర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సైకిల్ పార్కింగ్ వాళ్ళు, సోడాలు అమ్ముకునే వాళ్ళు, కూల్ డ్రింక్స్ అమ్ముకునే అందరూ డబ్బులు సంపాదించుకున్నారు. మా తెలంగాణలో సినిమాలు అంత పాపులర్ ముందు ఉండేవి కావు. ఫస్ట్ 1 crore బిజినెస్ చేసిన సినిమా చిరంజీవి గారిది. ఫస్ట్ 2 crores, ఫస్ట్ 3 crores, ఫస్ట్ 4 crores, ఫస్ట్ 5 crores.
అన్ని బిజినెస్లు చేసింది చిరంజీవి గారే. ఒక ఊర్లో ఒక థియేటర్ 2 థియేటర్లు ఉంటే 5 థియేటర్లు 6 థియేటర్లు అయ్యాయండి. సో సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఈ స్టేటస్లో ఉంది. ఒక పాన్ ఇండియా సినిమా, తెలుగు సినిమా ఆలోచించగలుగుతుంది అంటే అన్ని థియేటర్లు ఉండడానికి కారణం చిరంజీవి గారు, మీరేనండి. దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ ఫిల్మ్ ఎగ్జిబిటర్. ఐ హ్యావ్ 2 సినిమా థియేటర్స్. మీ సినిమాల మీద మేము థియేటర్లు ఎంత బాగా ఆడినాయో మాకు తెలుసు. సో ఐ థింక్ హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ రియలీ ఓవ్స్ ఏ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు యూ. సో చిరంజీవి గారు అంటే అది మనం అందరికి ఇప్పుడు రాజమౌళి గారే తెలుగు సినిమాని పైకి తీసుకెళ్లారు అని యునానిమస్గా ఒప్పుకొని తీరాల్సిందే. కానీ ఇండియా మొత్తంలో కూడా ఇటువైపు రజనీకాంత్, కమల్ హాసన్, అటువైపు అమితాబ్ బచ్చన్, ఇటువైపు గోవిందా, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అప్పటికి లేడు, అనిల్ కపూర్, వీళ్ళందరినీ దాటి ఒకే ఒక్క స్టార్ ఇండియా మొత్తంలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నాడు అంటే ఈ ఒక్క ఎగ్జాంపుల్ అర్థమవుతుంది కదా చిరంజీవి రేంజ్ ఏంటో, చిరంజీవి సినిమాల రేంజ్ ఏంటో. భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఇన్ ఇండియా వాజ్ చిరంజీవి ఇన్ 1992, 1991. ఘరానా మొగుడు 1 crore rupees. సో అంటే చిరంజీవి గారికి ఎందుకు అందించేవారంటే చిరంజీవి గారికి నైజాం ఏరియాలో ఎంత వసూలు చేస్తే అంత తీసుకొచ్చి ఇచ్చేసేవాళ్ళు. సో నైజాం ఏరియాలో ఫస్ట్ టైం ఒక సినిమా అంత వసూలు చేయటం అనమాట. దట్ ఈస్ చిరంజీవి స్టామినా. సో తెలుగు సినిమాని అమాంతంగా బడ్జెట్లు పెట్టచ్చు, మనం ఎక్కువ డబ్బులు పెడితేనే కదా ప్రొడక్ట్ బాగుండేది. ఓకే, సో ఎక్కువ డబ్బులు పెట్టచ్చు, పెడితే తిరిగి వస్తాయి అన్న ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని తీసుకొచ్చి ఇచ్చింది చిరంజీవి గారు, వన్ అండ్ ఓన్లీ మెగా స్టార్ చిరంజీవి. సో ఇప్పుడు జనరేషన్కి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆయనని మీరు రెస్పెక్ట్ చేయకపోయినా పర్లేదు, ఆయనకు రావాల్సినంత రెస్పెక్ట్, ఆయనకు రావాల్సినంత అడ్మిరేషన్ చూసేసారు అన్నీ. బట్ అట్లీస్ట్ ట్రోల్ చేసే ముందు, ఊరికే ఏదో ఒక మాట అనే ముందు తెలుసుకుంటే బాగుంటుంది, ఆర్ అట్లీస్ట్ ఆలోచించినా బాగుంటుంది. లేదా తెలియనప్పుడు ఓకే ఇంతమంది మెగాస్టార్ అంటున్నాడంటే ఏదో ఉంటుందిలే అని ఒక చిన్న సెన్సిబిలిటీతో అయినా ఆగిపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు చాలామందిని కొత్త వాళ్ళని ఇంటర్వ్యూలు చూసుంటారు, స్టేజ్ మీద మాట్లాడటం చూసుంటారు. అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇన్సైడ్ నుంచి చెప్తాను నేను. మేము చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాం, చిరంజీవి గారిని చూసి మేము కూడా ఏదో చేయాలన్న తపనతోటి ఇండస్ట్రీకి వచ్చాం, ఆయనే మాకు ఇన్స్పిరేషన్, ఆయనే మా ఫేవరెట్ హీరో అని అంట. లేదు మేము చిరంజీవి వీరాభిమానంలో మేము చిన్నప్పుడు చొక్కాలు దించుకున్నాం, సైకిళ్ళు తొక్కేసాం అది అనుకునే వాళ్ళని చూశారు. ఏ ఒక్కరైనా నేను చెప్తున్నాను, మీరు వెళ్ళి కింద కామెంట్స్లో రాయొచ్చు, లేదా మీకు అక్కడెక్కడైనా వీడియో చెప్తే కింద లింక్ పెట్టచ్చు. ఏ ఒక్కరైనా ఇప్పుడున్న ఇండస్ట్రీలో వాళ్ళు ఏ ఒక్కరైనా మేము నేను ఎవరిని తక్కువ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు బంగారమే అలా అని చెప్పి కాపర్ పనికిరాదు అనట్లేదు. కాపర్ని కూడా దీన్ని ఏమంటారు, కరెంట్ దాంట్లో బంగారం పెట్టలేం, కాపర్ పెడితేనే పని జరుగుతుంది, కరెంట్ వస్తుంది, అది అవుతుంది. ఓకే, దేనికి ఉండే వాల్యూ దానికే. అలా చెప్తున్నాను నేను. ఏ ఒక్కరైనా ఇండస్ట్రీలోంచి ఏ ఒక్కరైనా, మేము బాలకృష్ణ గారిని చూసి వచ్చాం, నాగార్జున గారిని చూసి వచ్చాం, వెంకటేష్ గారిని, మోహన్ బాబు గారిని చూసి ఇండస్ట్రీలో పైకి వెళ్ళొచ్చు, మేము కూడా సాధించవచ్చు అని వచ్చాం అని ఎవరినైనా చూసారా? ఎవరైనా చెప్పంగా విన్నారా? అంటే మీరు అనొచ్చు చిరంజీవి గారు ఒక్కరే సొంతంగా స్వయంగా వచ్చారు, ఇండస్ట్రీ బ్యాకప్ లేకుండా, మిగతా వాళ్ళందరికీ ఫాదర్లు హీరోలు కాబట్టి అనరేమో అని అనొచ్చు. బట్ ఐ కెన్ డిఫర్ దాట్. మరి మోహన్ బాబు గారి పేరు ఎందుకు తీసుకెళ్ళారు? మేము ఎన్టీఆర్ గారు వెనకాల ఎవరు లేరు కదా, ఆయన కూడా హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఏఎన్ఆర్ గారు కూడా చాలా దీంట్లో నుంచి వచ్చారు. ఓకే, మోహన్ బాబు గారు కూడా వచ్చారు, ఇంకా వేరే చాలామంది వచ్చారు, డాక్టర్ రాజశేఖర్ గారు వచ్చారు, రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు, ఎస్విఆర్ రంగారావు గారు వచ్చారు, గుమ్మడి, జగ్గయ్య, కాంతారావు, చాలామంది వచ్చారు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాకప్ లేకుండా. ఇప్పుడు మనకున్న ముగ్గురు, వెంకటేష్, బాలకృష్ణ గారు, నాగార్జున గారు తప్ప మిగతా కొన్ని 10ల సంఖ్యలో యాక్టర్లు, హీరోలు ఎలాంటి బ్యాకప్ లేకుండా వచ్చారు. బట్ వై ఓన్లీ చిరంజీవి? ఎందుకు చిరంజీవిని అని అంటూ ఉంటారు. ఇది ఆలోచించండి. తెలుగు సినిమా ఐకన్స్ని సెలబ్రేట్ చేసుకుందాం, ట్రోల్ చేయకుండా. చిరంజీవి గారి గురించే కాదు, నేను ఈ సిరీస్లో నాగార్జున గారి గురించి, బాలకృష్ణ గారి గురించి, వెంకటేష్ గారి గురించి అండ్ మిగతా పెద్ద డైరెక్టర్ల గురించి, నాకు నచ్చిన వాళ్ళ గురించి మాట్లాడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ స్టే ట్యూన్డ్.